షేక్ గురువలికి అక్కనే అవుతాను నేను. నా తమ్ముని పేరు మీద ఉన్న ఆస్తిని నా తమ్మునికి తెలియకోకుండా ఒకరు 5 సెంట్లు ఒకరు 2 సెంట్లు ఇంటి పన్ను ద్వారా చేయించుకున్నాం అంటున్నారు. ఇంటి పన్నులో ఇన్ని సెంట్లు అని ఏమీ లేదు, కానీ వాళ్ళు ఇంటి పన్ను ద్వారా చేయించుకున్నాం అంటున్నారు. మీరు కూడా తెచ్చుకొని మీకు కూడా చేస్తాము అనే మాట అంటున్నారు వాళ్ళ సమాధానము. ఎవరు చేయించినారు? సబ్ రిజిస్టర్ గారు. ఎవరి పేరు మీద? గూటాల హాజీవలి అనే పేరు మీద, మొండి బావ ఫక్రుద్దీన్ అనే పేరు మీద 2 సెంట్లు చేపించినారు. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళు రిజిస్టర్ చేశారు. ఇక్కడ ఆదిలక్ష్మి అనే ఆమె హాజీవలికి చేసింది, బాబా ఫక్రుద్దీన్కి షరీఫ్ అనే ఆమె చేసింది. వాళ్ళ దగ్గర ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేవు, వాళ్ళ పేరు మీద ఆస్తి కూడా లేవు. ఆస్తి అంతా నా పేరు మీద చేసినాము అంటున్నారు. మీరు కూడా తెచ్చుకొని మీకు కూడా చేసిస్తాము అంటున్నారు సబ్ రిజిస్టర్ గారు. అంటే లింక్ డాక్యుమెంట్ లేకుండా చేస్తారంట. లింక్ డాక్యుమెంట్ ఇలా ఎంతమంది చేస్తారంటే మీరు కూడా తెచ్చుకొని మీకు కూడా చేస్తాము అంటున్నారు. చెప్పినారు కదా మీరు ఏంటికి మాట్లాడుతున్నారు? చెప్తాను కదా మీరు అడుగుతారు. నమస్కారం. నాది అప్పేచర్ల గ్రామం, పెద్దగొడుగురు మండలం. అప్పేచర్ల గ్రామంలో 480 సర్వే నెంబర్లో 32 సెంట్లు మా జేజీనాన్నకి 1970లో కొన్నాడు. దాన్ని ఆ తర్వాత మా నాన్నకు వచ్చింది. తర్వాత మా నాన్న నుంచి నాకు రిజిస్టర్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. అయిన 32 సెంట్లలో మరి తర్వాత ఇప్పుడు రీసెంట్గా పోయిన నవంబర్లో ఒకరికి 2 సెంట్లు ఒకరికి 5 సెంట్లు దాంట్లో పుట్టించినారు. ఎలా పుట్టించారు అని నేను సబ్ రిజిస్టర్ గారిని ప్రశ్నిస్తే ఇంటి పన్ను ఇచ్చిన తర్వాత మేము రిజిస్టర్ చేసామంటున్నారు. నాకు ఈ ఆస్తికి ఓనర్ అయితే అసలు ఓనర్ నేనే, కానీ నాకు ఎటువంటి సమాచారం తెలియపరచుకోకుండా ఆయన ఇట్లా రిజిస్టర్ చేశాడు. ఎందుకని చేశారు సార్ మీరంటే ఆయన సమాధానం చెప్పడం లేదు. నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంటి పన్ను మీదే మేము రిజిస్టర్ చేసినాము, నువ్వు కూడా తీసుకో, నేను ఇంటి పన్ను నీకు కూడా చేసిస్తాను అంటున్నాడు ఆయన. ఇట్లా ఎందరికి చేసిస్తాడు, ఇట్లా ఎంతమందికి ఇట్లా అన్యాయం చేస్తాడు. ఎవరంటున్నారు అన్నమాట? సబ్ రిజిస్టర్ అంటున్నారు. నీ పేరు? నా పేరు షేక్ గురువలి సార్.